మంచి బ్యూటిఫుల్ రొమాన్స్ కూడా ఉంది అన్నారు. సో మీరు కూడా ఈ సినిమా ఒప్పుకుంది అనుష్క గారు ఉన్నారని? She was a big factor, of course, yes. Because earlier I should have done a movie with her. It was Gunasekharan sir came home and told me the story for Rudrama Devi for Gonagana Reddy role. But at that time I had back-to-back movies, so couldn't do, and just backlog because of one delay of one movie. So I felt bad when sir came home and I said, sir, I cannot give immediately, maybe 6-7 months. No, I just need 1 month. Like, okay, sir, but not immediately. You just tell me only what you have to say, sir. No, you listen. And he told me for 3.5 hours the story. I felt so bad. It was 3.5 hours, the longest guilt trip I've ever had in my life. And if I was just telling Sweetie when the first day of shoot, I was like, I think it's destined that I had to act with you. One, would have been Rudrama Devi. Now it's Ghati, so it's happened finally. Congratulations. Thank you. September 5th మేము వెళ్ళి తప్పకుండా సినిమాని చూస్తాం. సార్, ఘాటి అంటే నాలాంటి వాళ్ళకి తెలుసు, కానీ మనకి సాధారణంగా ఉండేటువంటి ప్రజలకి ఏంటి ఘాటి ఏంటి, ఘాట్ అంటే రోడ్లు, మరి ఏంటి ఇది అని. ఘాట్లో ఉండే వాళ్ళని ఘాటీస్ అంటారండి. మనం ఘాట్ అంటే ఏంటి, ఒక కొండ దారి లేకపోతే కొండ పల్లం అన్నమాట. అది సాంస్క్రిట్ వర్డ్ గట్ట, కన్నడలో కూడా గట్ట అంటారు, తెలుగులో గట్టు అంటాం అన్నమాట. సో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో జరిగే కథ. అక్కడ తూర్పు కనుమల్లో, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ తూర్పు కనుమల్లో ఘాటీలు అనే వాళ్ళు ఉంటారు. మనం 100 నుంచి 150 కేజీలు అంటే 10 మంది కలిస్తే 1 టన్ను సరుకుని తరలిస్తారు, కొండల నుంచి దింపేస్తారు అన్నమాట. సో ఈ కథ నాకు చింతకింది శ్రీనివాసరావు గారు ఈ ఐడియా చెప్పారన్నమాట బేసికల్గా ఇలా అని. అక్కడ ఒక చాలా ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్స్ దొరికినాయి. శీలావతి కావచ్చు, దేశరాజు కావచ్చు, కుందుల నాయుడు, కాష్టాల నాయుడు, విశ్వదీప్ గారు, ఒక మంచి మీరు అన్నట్టు నిజంగా బరువైన పాత్రలు, చాలా షేడ్స్ లేయర్డ్ ఉన్న పాత్రలు దొరికినాయండి. చాలామంది మీరు అడిగారు ఎందుకు ఒప్పుకున్నారు ఈ సినిమా అని. క్రిష్ కాదండి, ఆయనైనా కూడా అన్నమాట. ఐ వెంట్ విత్ ఎ స్టోరీ. ఆ కథ ఆయన కన్విన్స్ చేసింది, ఆ క్యారెక్టర్ ఆయన ఎగ్జైట్ చేసింది, ఈ సినిమా చేయొచ్చు అని, ఈ సినిమా చేయాలి అని అన్నమాట. సో ఎవ్రీబడీను స్వీటీ కూడా కథ చెప్పంగానే చాలా ఎక్సైట్ అయిందన్నమాట. తన పాత్ర శీలావతి చెప్పంగానే అది చాలా సవాళ్ళతో కూడినది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ ట్రెక్కింగ్ అది కాకుండా చాలా షేడ్స్ ఉంటాయండి. సేమ్ విత్ విక్రమ్ ప్రభు గారు, ఆయన సినిమాలు నేను చాలా చూశానన్నమాట. ఆయన క్యారెక్టర్లో, దేశరాజ్ క్యారెక్టర్లో ఒక పెయిన్ ఉంటుంది, ఒక ప్రైడ్ ఉంటుంది, ఒక పవర్ ఉంటుంది. సో ఇవన్నిటికీ ఆయన అయితే సెట్ అవుతుందని ఇమ్మీడియట్గా నేను రాస్తున్నప్పుడు అనుకున్నది. చైతన్యరావు గారిది అయితే ఆయన 30-20 అది యూట్యూబ్లో వెబ్ సిరీస్ చూశాను, చాలా సాఫ్ట్గా ఉంది. బట్ సమ్వేర్ ఐ వాజ్ ఈయన అయితే కనుక ఆ కుందుల నాయుడికి మెనేసింగ్ క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని సో ఆయన అప్రోచ్ అవడం జరిగింది. అండ్ ఐ హ్యావ్ ఒక ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో జరుగుతున్న ఘాట్ల మధ్యలో జరుగుతున్న ఘాటీల కథని ఒక గొప్ప క్యారెక్టర్స్ తోటి, అండ్ ఆల్ దీస్ ఆర్ పర్ఫార్మర్స్ అండి. ఓన్లీ క్రైటీరియా నేను ఎందుకు అప్రోచ్ అయ్యాను జగత్ బాబు గారిని, సో ఐ నో దట్ అండ్ వాట్ హీ కెన్ బ్రింగ్ టు దిస్ క్యారెక్టర్ అన్నమాట యాక్చువల్లీ. సో ఇట్స్ ఎ మ్యూచువల్గా వి హెల్ప్డ్ ఈచ్ అదర్ అండ్ టు బ్రింగ్ దిస్ ఫిల్మ్ టు ద ఆడియన్స్ నౌ. ఎస్, సూపర్ అండి. మేమందరం September 5th కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ జగపతి బాబు గారిని మేము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్లో చూసాము. అనుకోకుండా ఒక రోజులో ఆ కాప్ క్యారెక్టర్ బాగా ఎక్కువ రిజిస్టర్ అయింది. సో అలాంటి చిన్న సర్కాజం అలాంటివి ఉంటాయా ఇందులో మనకి? ఉంటాయి. సో వీఆర్ గోయింగ్ టు సీ దట్ కైండ్ ఆఫ్ లిటిల్ బిట్ ఆఫ్ దట్ ఆల్సో. ఓకే. అండ్ అనుష్క గారితో మీరు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ యు ఆర్ షేరింగ్? స్వాగతం అనే సినిమా చేసాం. ఓకే. తర్వాత ఇప్పుడు అండ్ ఫస్ట్ నుంచి ఫ్రెండే కదా. యా, షీ ఈజ్ అ స్వీట్ స్వీటీ. యా, ఆఫ్ కోర్స్ షీ ఈజ్ అ స్వీట్ స్వీటీ. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని ఇంకా కొన్ని క్వశ్చన్లు అడగాలి. ఒక్క నిమిషం ఉండండి, రాసుకొని వచ్చా. అక్కడ ఊర్లో ఉండేటువంటి వాళ్ళందరూ చెప్పి పంపించారు ఇవన్నీ అడగమని. మనకి తోటతరణి గారి, పద్మశ్రీ తోటతరణి గారు, ఆయన ప్రొడక్షన్ డిజైనింగ్ అంటేనే అమేజింగ్. మరి ఇందులో ఆయన స్పెషల్ కేర్ తీసుకున్నవి ఏంటి? అంటే ఒకటి అన్ని వర్జిన్ లొకేషన్స్ అండి. ఇప్పుడు ఈ తూర్పు కనుమల్లో ఈ డియోమాలి ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఎవరు షూట్ చేయలేదు. మీ పర్మిషన్ తీసుకొని మేము షూట్ చేయగలిగాము అక్కడ. సో మిగతాది దానికి ఆ వ్యాస్నెస్కి మ్యాచ్ చేస్తా ఎలాగైతేనో ఆ రియల్ లైఫ్ ఉంటుందో దాన్ని తరణి గారు చాలా అబ్సల్యూట్ చాలా బాగా డిజైన్ చేశారండి. దాంతోపాటు వీ గాట్ ఎ బ్యూటిఫుల్ టీమ్ అండి. ఒకవైపు తోటతరణి గారు లాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్, వాస్ట్ ఎక్స్పీరియన్స్, ప్లస్ ఒక డెకేడ్ పైగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్న ఐశ్వర్య గారు, వీళ్ళందరూ ఈ లుక్ రావడానికి డిఓపి కొత్త ఆయన మనోజ్ రెడ్డి కాట్సాని గారు, ద సేమ్ టైం కొత్త మ్యూజిక్ డైరెక్టర్, కొత్త ఎడిటర్స్ సాగర్ గారు, కొత్త ఎడిటర్స్ చాణక్య అండ్ వెంకట్, అండ్ రామ్ కిషన్ మాస్టర్ యాక్షన్ సీక్వెన్స్ అండ్ సో ఒక మంచి బ్లెండ్ కుదిరింది అన్నమాట. ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్రెష్ అన్నమాట యాక్చువల్లీ. సో ఇప్పుడు చూస్తే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఈయన, తెలుగులో స్వీటీ,
ఆయన సూపర్ ఎక్స్పీరియన్స్, బట్ తెలుగులో డెబ్యూటెంట్. Correct. ఆయనకు ఆల్మోస్ట్ ఫస్ట్ యాజ్ ఎ విలన్. సో ఇది చాలా గమ్మత్తు. ఆయన ఫస్ట్ తెలుగులో మాట్లాడాలన్నమాట. సో ఒక కొత్త వెరీ న్యూ లొకేషన్స్. సో ఆ ఎమోషన్స్ కానీ ఆ సీక్వెన్సెస్ సిచ్యువేషన్స్ అన్నీ చాలా కొత్త కుదిరినాయండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇవంతా ఎలా బయటకు వస్తుంది అనేది అన్నమాట. జగపతి బాబు గారు దీనికోసం సెపరేట్ డైలెక్ట్, లాంగ్వేజ్, డిక్షన్ అలాంటివి ఏమైనా చేయాల్సి వచ్చిందా జగపతి బాబు గారి క్యారెక్టర్కి? నాకు లేదు. ఓకే, కానీ శీలావతి వాళ్ళకు ఉందండి బేసిక్. మీకు ఓకే కష్టంగా ఉండిందా చాలా నేర్చుకోవడం? ఏం లేదంటే కృషి గారు ఉన్నారు కదా, ఏదో ఒక లైన్ చెప్పండి. చెప్పారు ఇంతకుముందే. ఏది? ఘాటీలకు పెంచడం దాటించడం తెలిస్తే చాలు, బిజినెస్ మీ బతుకులకు సెట్ కాదు. ఏమంటున్నాడు చూడండి, చూద్దాం. నాకు ఎందుకో ఈయన నా గురించి మనసులో కొంతకాలం ఏదో పెట్టుకొని ఇప్పుడు తీర్చేసుకుంటున్నాకేమో అనిపిస్తుంది. అది డైలాగ్ సార్. ఎందుకంటే నీకు మాత్రం నాకు వినపని కూడా వినపడలేదు ఏం చెప్పారు. ఓన్లీ September 5th మాత్రమే వినపడాలని ఇప్పుడు వినిపించకుండా చెప్పారు సార్. ఒక డైలాగ్ మీరు కూడా. September 5th, please watch in screen. ఈ డైలాగా సార్? మీరు బాగా ఆయన దానికి ఎగ్జాంపుల్ చెప్పారు. ఇంతకుముందు నేను కూడా అడిగాను, విక్రమ్ నువ్వు వస్తున్నావు కదా, ఎవ్రీబడి విల్ ఆస్క్, డెఫినెట్గా సుమా గారు అడుగుతారు, ఒక డైలాగ్ చెప్పు అంటారు. అంటే కృష్ణ అది మాత్రం నేను చేయను అడిగాను. చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ గారు ఇంటికి ఎవరు వచ్చినా సరే, విక్రమ్ రా తాతగారు డైలాగ్ చెప్పు, తాతగారు డైలాగ్ చెప్పు. సార్ భలే హింట్ ఇచ్చారు సార్ నాకు. నేను ఇప్పుడు అడుగుతాను శివాజీ గణేశన్ గారి డైలాగ్. She'll be your grandmother now. Sir, not in age. I understand. No, but for respect, I never actually repeat what's there on my work. So మీ వర్క్ వద్దు సార్. yes, my grandfather's work also. I made the promise then. అది ఇంకా ఎక్కువ రెస్పెక్ట్. పోనీ మీ నాన్నగారి వర్క్, పోనీ అనుష్క గారి వర్క్. No, movie. సరే అనుష్క గారితో వర్కింగ్ ఎలా ఉందో చెప్పండి. Super. I didn't know her screen name was Anushka. I got to know, I thought her pet name was Sweetie because of the kind of person she was. Correct. And then I found out from her only that her real name is Sweetie. I was like, oh, I thought people are calling you Sweetie because you're very sweet. And I was like, did your parents wait for you to like become 5 years and then find out you're sweet and then made you Sweetie? Or because she's so sweet, like, you know, whatever good things you hear about her, it is all true. And one of the most caring people I've seen. I mean, she's been proving herself for so many years. And she still approaches the scene like a new actor, you know. So that is the kind of respect she gives for her work continuously for so many years. So it was just brilliant to work with an artist like that. Yeah, we are also waiting to see her. ఎందుకంటే ఆవిడ సినిమా వచ్చి ఇప్పటికీ నాకు తెలిసి 2 years అయ్యింది, మిస్టర్ అండ్ మిస్సెస్ శెట్టి. సో అందుకని మేము అందరం వెయిట్ చేస్తున్నాం అనుష్క గారిని మళ్ళీ బిగ్ స్క్రీన్లో చూడడానికి. రియల్లీ ఈగర్లీ వెయిటింగ్. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్. స్వీటీ టు ఘాటీ అనమాట ఈ రౌండ్ పేరు. స్వీటీ అంటే వాట్ మేక్స్ యూ స్మైల్. ఆ రౌండ్లో స్వీటీ అంటే వాట్ మేక్స్ యూ స్మైల్. కృషి గారు చెప్పండి, మీకు జనరలీ వాట్ మేక్స్ యూ స్మైల్. స్వీటీ అన్న మీకు తెలిసిందే యాక్చువల్లీ, ఒకసారి నవ్వు వచ్చిందంటే ఆగదన్నమాట. అవును, ఒకసారి నా షోలో ఇంకా అది కంటిన్యూస్ రీ రికార్డింగ్లో నడుస్తూనే ఉంటుంది. అండ్ నాకేంటంటే సరోజ, వేదంలో సరోజ నుంచి ఇప్పుడు దాకా తను అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే స్వీట్గా, ఇంకా మంచిగా చెప్పాలంటే అంత స్టార్డమ్ వచ్చిన తర్వాత కూడా, అంటే సూపర్ స్టార్, ఒక ఇండియా లెవెల్లో అంత స్టార్డమ్ వచ్చి యాక్టర్గా చాలా ఎవల్యూట్ అయింది ఇప్పుడు అరుంధతి నుంచి ఇప్పుడు దాకా. అండ్ అట్ ద సేమ్ టైం మనిషిగా అంతే అందంగా చక్కగా అది అన్ని విత్ హర్ ఓన్ ఇన్నోసోల్ అలాగే ఉందండి. సో స్వీట్ని తలుచుకుంటే నవ్వు వచ్చింది. ఓకే, మీకు జనరల్లీ దేనికి నవ్వు వస్తుంది? జనరల్లీ అంటే అనుష్క గారు అని కాకుండా వాట్ మేక్స్ యూ స్మైల్ చెప్పు. సుమా గారు షో దానికోసం పర్వాలేదు. ఈరోజు మనం ఘాటి. ఇది మిమ్మల్ని చూడగానే అసలు భలే నవ్వొచ్చింది. మీరు కామెడీ కనిపిస్తున్నాను నేను కాదు, వీఆర్ ఇంత షార్ట్ టైంలో మీకు పట్టేసుకొని ఆ ఘాటి లుక్లో రావడము, ది కైండ్ ఆఫ్ కమిట్మెంట్ దట్ యు గివ్. ఇదే ఒరిజినల్ లుక్. ఇలాగే తిరుగుతుంటాను నేను కూడా, పార్ట్ టైం వెళ్ళిపోతుంటాను. కొంచెం సరుకు తీసుకొని వచ్చి మనకి సరికొద్దు. సో వాట్ మేక్స్ యూ స్మైల్ జనరల్లీ ఎప్పుడైనా బాగా స్ట్రెస్డ్గా ఉన్నప్పుడు? నేను వాచ్ ఫ్రెండ్స్ అలాట్. నైస్.
వెరీ నైస్. అంటే దానికి generations తో సంబంధం లేదు, time తో సంబంధం లేదు. whenever you watch you feel happy. ఎవర్ స్ట్రెస్ టూ మచ్ వర్క్ ఉన్నా లేకపోతే ఫ్రెండ్స్ పెట్టుకొని చూస్తాను. ఓకే, అప్పుడప్పుడు నా షో కూడా పెట్టుకొని చూడండి, రిలాక్స్డ్ గానే ఫీల్ అవుతారు. ఒక్క నా షో చూడకూడదు ఎవరంటే మా ఆయనకి మళ్ళీ టెన్షన్ అవుతుంది. మీది ఏ షో సుమార్ ఎన్ని షోలు ఉన్నాయి మీ? ఏది ఇలా పెడుతుంటే నేను వస్తూనే ఉంటాను, అదొక చిరాకు ఆయనకి. ఇట్లానే షో ఎంత షో ఉంటుందా? ఇంట్లో లేదు సార్, అందుకే బయటకు వచ్చేస్తున్నాను షోలన్నీ. వాట్ మేక్స్ యూ స్మైల్? Nothing, just happiness, right? వాట్ గివ్స్ యూ హ్యాపీనెస్? A family, my wife, my kids, my father, my mother. That's where my happiness lies. So that's what, when you say sweet means, I think of them first. Then the eating sweet, which brings next happiness. Yeah. సూపర్ సార్, సూపర్. మీరు? వాట్ మేక్స్ మీ మై లైఫ్. వా, ఇది చాలా డైరెక్ట్ చెప్పారు. అది ఆయనే రాశారు. అంటే ఒక చింతపండు హోల్సేల్ అక్కడ జరుగుతూ ఉంటుంది అన్నమాట. అక్కడికి వస్తే జీవితం కూడా చింతపండు లాంటిది ఎప్పుడు అంటాడు అన్నమాట. దాని తర్వాత కంప్లీట్ చేయాలి. చెప్పండి ఏ రకంగా ఇప్పుడు కంప్లీట్ చేయండి. అంటే చాలా బాగుంటుంది జీవితంలో పిండి పిసికేస్తారు, తిప్పి తీసేస్తారు, తీసి పాడేస్తారు. నీ ఇష్టం ఏదిగా ఉంటుంది, అది ఏది కాదు. ఇదేది కాదా? సరే, కామెంట్స్ లో పెట్టండి, జీవితం కూడా చింతపండు లాంటిది. ఈ డైలాగ్ సినిమాలో ఉంది. ఓకే, సో పిల్లర్ లాగా చెప్పేశారు. అదే, మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు సినిమాలో చూడండి ఏ కాంటెక్స్ట్ లో వచ్చిందో. ఓకే, సో ఇప్పుడు వాట్ మేక్స్ యూ స్మైల్ అయిపోయింది అంటే స్వీటీ అయింది. ఇప్పుడు ఘాటి. వాట్ మేక్స్ యూ ఇరిటేటెడ్ అండ్ యాంగ్రీ, అజిటేటెడ్? కోపం. జగపతి బాబు గారు, మీకు ఏ విషయంలో కోపం వస్తుంది? నాకు తెలిసి మీకు ఫేక్ పీపుల్ని చూస్తే కోపం వస్తుంది.